గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొహమ్మద్ నజీర్ అహ్మద్ గారు గెలుస్తారా, నూరి ఫాతిమా గారు గెలవచ్చు అంటున్నారు. ఇప్పుడు వచ్చేసి మొహమ్మద్ నజీర్ గారు గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి ప్రతి గడప గడప తిరిగి ప్రతి ఒక్కరి సమస్య మీద పట్టున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మన మొహమ్మద్ నజీర్ గారు. ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అన్నా అని పిలిస్తే పరిగెత్తకుండా వచ్చి ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి. ఆయన దగ్గర ఒక కమిట్మెంట్ అనేది గట్టిగా ఉంటుంది. నేను చేస్తాను అంటే చేస్తారు, లేదు అంటే లేదు. అది ఆయన నైజం. ఈసారి ఎక్కడ విన్నా కూడా గుంటూరు తూర్పులో 64% మొన్న ఒక సర్వే చేస్తే 64% గుంటూరు ఈస్టులో మొహమ్మద్ నజీర్ గారు గెలుస్తారని చెప్పేసి ఒక ప్రజలైతే గట్టిగా నమ్ముతా ఉన్నారు. దేవుడి దయ వల్ల నజీర్ అన్న గారు గెలిచి మైనార్టీ మినిస్టర్ కూడా అవ్వాలని చెప్పి మా గుంటూరు తూర్పు ప్రజల ఆశ కిరణం. మా అన్న ఇంకా ఉన్నత స్థాయి ఎదగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ గల వ్యక్తి. మా అన్నకి మళ్ళీ సీట్ ఇచ్చి మంచి పని చేశారు. మా అన్నని మేము అఖండమైన మెజార్టీతో గెలిపించుకొని మా గుంటూరు తూర్పుని అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామ్యం మేము కూడా అయ్యి నజీర్ అన్నని ఈసారి గుంటూరు ఆంధ్ర రాష్ట్రంలోని ఏ జిల్లాలో రానటువంటి మెజార్టీ మేము గుంటూరు తూర్పులో ఇవ్వబోతా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మా అన్న కష్టాన్ని గుర్తించి గెలిచిన వెంటనే మైనార్టీ కోటాలో మినిస్టర్ పదవి ఇవ్వాల్సిందిగా మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ఈ రాజకీయాల్లో ఇప్పుడు నూరి ఫాతిమా గారు గెలుస్తారా, లేకపోతే నజీర్ అహ్మద్ గెలుస్తారా? ముమ్మాటికి 100% నజీర్ అహ్మద్ గారు గెలుస్తారండి. ఎందుకంటే నూరి ఫాతిమా గారు ఇంట్లో పనిచేసే పని మనిషి మీద నింద వేసి అరాచకాలకి గురి చేశారు. అంత మనస్తాపం తమ్మి ఆమె అసలు ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. అలాంటి దుశ్చర్యల ప్రజలు మొత్తం అర్థమైపోయింది. వాళ్ళకి సచ్చిన ఓట్లు వేయరు. నజీర్ అహ్మద్ 100% గెలుస్తారు. ఆయన పదవిలో లేకపోయినా ప్రతి సమస్యకి దగ్గరుండి అర్ధరాత్రి కాదు 3ంటికి ఫోన్ చేయండి, 5ంటికి ఫోన్ చేయండి, పరిగెత్తుకుని వచ్చి ఆ సమస్యను తీర్చే వరకు నిద్ర పోకుండా ఆ సమస్య మీద పోరాడుతూనే ఉంటారు నజీర్ అహ్మద్ గారు. కాబట్టి మీకు ఇప్పుడు ఈస్ట్లో నజీర్ గారు కావాలి, 100% కావాలి. నజీర్ గారు గెలుపు ఖాయం అంటారా? ఖాయం అండి గెలుపు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా విజయం ఖాయం. అస్సలు ఒప్పుకొని సమస్యే లేదు. ఏం చేశారని ఖాయం? ఏమి చేయలేక గుట్టకాలు అమ్మటం, డ్రగ్స్, యువతని పాడు చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. ఎవరన్నా ఏమన్నా చేస్తే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఎందుకు నిలబడలేదు? వాళ్ళ నాన్నేగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది. ఇప్పుడు కూతురు ఎందుకు చేశాడు? అబ్బ చేయింది, కూతురు చేసింది. అదే ఫ్యామిలీ మనిషిగా, అదే పార్టీ గుర్తుగా మరి ఆ అబ్బ బెక్కలేదు, ఆ కూతురు ఏం బీకిద్దామా? ఎవడు ఎత్తాడు ఓటు? ఎవడేడు? వాళ్ళ ఇంట్లోనే పని మనిషిని ఎంత టార్చర్ పెట్టారు లేడీస్ని. ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా దౌర్జన్యం, హింస తప్పితే వాళ్ళు ఏమి చేయట్లా. ఒక రోడ్లే లేదు. ఇప్పుడు మేమంతా తిరుగుతున్నాం, రోడ్లు ఎక్కడన్నా ఒక రోడ్డు ఉందా? ఏమన్నా ఉందా? వాళ్ళు గెలిసే ఛాన్సే లేదు. వాళ్ళు చెప్పుకోవటానికే ఏమి లేదు ఆడ. అస్సలు సమస్య లేదు. మా నజీరు భారీ మెజార్టీతో 50 ఏళ్ళ మెజార్టీతో మా నజీర్ గారు గెలుస్తున్నాడు ఈసారి. నూరి ఫాతిమా గెలవచ్చు, నజీర్ గెలవరు అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? గుంటూరు తూర్పు ప్రజలు మొత్తానికి తెలుసు. ఇవాళ గుట్కా వ్యాపారాలు కానివ్వండి, గాంజా కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, గుంటూరు మహానగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది. గుంటూరులో అమ్మిరెడ్డి గారు ఎందుకు తీసుకెళ్ళి ఆయన్ని క్వశ్చన్ చేశారనేది 1 గంట సేపు తీసుకెళ్ళి ప్రతి ముస్లిం సోదరుడికి కానివ్వండి, మైనార్టీ అన్ని కులాల వాళ్ళకి తెలుసు. 2 సార్లు ఆయనకే గెలిపిస్తే ఆయనే చేయకపోతే రోడ్లు, డ్రైనేజీలు, మొన్న నేను కాలువలో దిగా, పీకలవాగు కాలువ, ఇవాళ ఈ కాలనీలు కానివ్వండి, సంగడగుంట ఇవన్నీ బాగుపడినాయి అంటే నా పుణ్యం. నేను కాలువలో దిగబట్టి ఆ కాలువలు చేశారు కాబట్టి ఇప్పుడు ఈ నీళ్లు రాకుండా ఉన్నాయి. ఈ కాలనీల్లో కూడా ఎలా ఉందో పరిస్థితి మీరు రోడ్లు చూడండి, మీరే చూడండి కింద ఎలా ఉందో రోడ్డు. ఈ కాలనీలు ఏర్పడి 30 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు ముస్తఫా గారు ఉన్నారు. పరిస్థితి గుంటూరు ఈస్ట్ పరిస్థితి చూడండి మీరు. రిమార్క్ అనేది వాళ్ళ తండ్రి గారు పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయే కదా, ఆ అమ్మాయి ఆ తండ్రి బాటలో నడిసిద్ది. కానీ ఇప్పుడైనా మామిడికాయ చెట్టుకి మామిడికాయ కలిసిద్ది, యాప చెట్టుకి యాప పిందలే పడతాయి. ఫైనల్లీ నజీర్ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చు? 20,000 పైచీలకు మెజార్టీతో గెలవబోతున్నారు. మీరు రాసి పెట్టుకోండి. కావాలంటే మళ్ళీ నా ఇంటర్వ్యూ తర్వాత కూడా ఇస్తాను. 4వ తారీఖు గ్యారంటీగా మీరు మెజార్టీ చూసిన తర్వాత నా ఇంటర్వ్యూ తీసుకోండి. మళ్ళీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో
ఒక మహిళా లీడరు ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఈసారి నజీర్ అహ్మద్ గారు మళ్ళీ గెలవచ్చా? ఈసారి నసీర్ గారు గెలవాలనే కోరుకుంటున్నాం. మేమంతే ఫస్ట్ నుంచి అదే చేస్తాం. దానికే ఇంకా అసలు నజీర్ గారు ఆయన ఏం చేసినా చేయకపోయినా మాకు అదే కావాలి. నజీర్ గారు చేసినా ఏమి ఇచ్చినా అయిపోయినా ఆయన గెలిస్తే చాలు, మాకు అదే సంతోషం. అదే అంటే చేస్తారని నమ్మకం ఉందా? ఉంటుంది. మాకు రాకపోతే అందరికి వస్తుంది. ఏమైంది మేము ఒక్కళ్ళు నష్టపోతామేమో, అందరు బాగుంటారుగా. నజీర్ గారు వస్తే అందరూ బాగుంటారు. ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మీకు నూరి ఫాతిమా గారు గెలుస్తారు, మరి మీ సపోర్ట్ ఎవరికి? ఎవరికి కాళ్ళకే వేస్తామండి. ఎవరికి? నబీర్ గారికి. నజీర్ గారికి వేస్తారు. ఎందుకు నజీర్ గారికి వేసేది? సిగ్గుపడుతున్నారు కూడా. సరే మనకి ఎందుకంటే ఏమైనా మనకు బాగా చేస్తారని నజీర్ గారు అయితే బాగా చేస్తారు. మరి ముస్తఫా గారు ఇక్కడ ఏం చేశారు ఈ 10 సంవత్సరాలు? ఏం చేశారు? అదిగో ఇప్పుడు వచ్చి ఈ మధ్య ఎన్ని చూసి కాలువలు కడుతున్నారు రోడ్లు మధ్య, ఇప్పుడు దాకా ఏం చేయలేదు. అందుకని మీకు ఎవరు కావాలి? ఎవరు వచ్చి మనకు బాగు చేసేదే కావాలమ్మా. అది బాగు చేసేదే కదా మనకు కావాల్సింది. చేసేదే నజీర్ గారా? చేస్తాము, చెయ్యాలిగా ఆయనైనా చెయ్యాలి. ముస్తఫా చేయలేదు అంటున్నారు, ఇప్పుడు నజీర్కి వేస్తా ఉంటున్నారు. మరి చేసేది నెక్స్ట్ నజీరా? చేస్తాడు, మరి వస్తే చేస్తాడుగా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గెలవడం కష్టం, నూరి ఫాతిమా విజయం ఖాయం, నిజమేనా? అది వాళ్ళ బొమ్మ. ఎవరు బొమ్మ? ఎమ్మెల్యే గారి బొమ్మ. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా అన్న నసీర్ అన్న 30,000 మెజారిటీతో గెలుస్తారు. డెఫినెట్. దేనికంటే ముస్తఫా గారు ఒక గాంజా వ్యాపారం, వాళ్ళ అబ్బాయి ఒక గంజా వ్యాపారం. గాంజా వాళ్ళకి ఇస్తారా, మంచి వాళ్ళకి ఇస్తారా? మంచి వాళ్ళకి ఇస్తారు. ఏం చేశారండి మీరు? ముస్తఫా గారు మీరే చేయలేరు గుంటూరు నగరానికి. మీ అమ్మాయి గారు ఏం చేస్తారు? మీ అమ్మాయి గారు వచ్చి యధ్వా, మీరు ఒకటి యధ్వా. ఏం చేశారని చెప్పి ముస్తఫా గారు నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మా అన్నయ్య 30,000 మెజారిటీతో గెలుస్తారు టీడీపీలో. కాదు, వాళ్ళ నాన్నమ్మ కొంచెం చేస్తారు, కానీ ఈ అమ్మాయి ఎవరు తెలియదు. వాళ్ళ నాన్నగారికే వేయరు ఇక్కడ ప్రజలు, ఆమెకేమి వేస్తారు? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గెలుస్తారా, నజీర్ అహ్మద్ గెలుస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? నసీర్ గెలుస్తాడనే ఉంది మాకు. ఎందుకని అంటే వాళ్ళ నాన్నగారు 2 సార్లు గెలిపించాం ఇక్కడ, అయినా కానీ ఆయన ఏం పని కూడా చేయలేదు. ఆయన ఆ ఎఫెక్ట్ మొత్తం ఈ వాళ్ళ కూతురు పైన పడుతుంది. కూతురు మీద పడుతుంది. గెలుస్తారు. దాదాపు 20 పైన వచ్చిందని మా అందారా. మహిళా నాయకురాలు ఎమ్మెల్యేగా గెలుస్తారా, నజీర్ అహ్మద్ గారు గెలుస్తారా? నా లెక్క ప్రకారం మైనారిటీలో నసీర్ అహ్మద్ గారు గెలవడం మాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నసీర్ అహ్మద్ గారు ఒక చదివిన వ్యక్తి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవగాహన ఉంది ఆయనకి. ఆయన చేస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ పోయిన మనం 2 సంవత్సరాలు చూసాం. ముస్తఫా గారు ఉన్నారు, 5 సంవత్సరాలు అధికారం లేదు మాది అన్నారు. ఆయన చేయలేకపోయానన్నారు. అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన మన ప్రెస్ మీటింగ్లో చెప్పారు, నేనేం చేయాలి, నా బిల్ పాస్ అవ్వట్లేదు, నా పని అవ్వట్లేదు. ఆయన ఒక ఎమ్మెల్యే ఆ మాట చెప్పినప్పుడు ప్రజల సంగతి ఏంటి, ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మన బీజేపీకి కొంతమంది అంటున్నారు, బీజేపీకి కలిసిపోయారు అంటున్నారు. పోయిన 10 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసినప్పుడు ఒక మేనాటి ముస్లిమ్స్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఎవరిని బాధలు పెట్టారా? పెట్టలేదుగా. మా తోఫాలు ఇచ్చారు, అందరికీ తెలుసు. మళ్ళీ 108 బాగా సాగింది, అందరికీ తెలుసు. మళ్ళీ మత ఘర్షణ లేకుండా చంద్రబాబు నాయుడు బాగా చూసుకున్నారు. అందుకని ఈసారి కూడా మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మన ఎమ్మెల్యే గుంటూరు నసీర్ అహ్మద్ గారికి ఓటు వేయాలనుకుంటున్నాం.